నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతున్నాను అనమాట. సో సర్వీస్ ఓవర్లాప్ ఉన్న ఐడీస్ నుంచి మనం డబ్బులు ఎలా విత్డ్రా చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ వెళుతుంది. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక నవ్వే డేస్లో చాలామంది ఓవర్లాప్ ఇష్యూ వల్ల, సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూ వల్ల ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఓకేనా. సో డబ్బులు తీయలేని పరిస్థితి, ఫైనాన్స్ సెటిల్మెంట్ చేయలేని పరిస్థితి. ఓకే, అట్లాగే ఇతర కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మనం డబ్బులు ఎట్లా తీయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తూ చెప్తాను ఇక్కడ. ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఐడీస్ కనిపిస్తున్నాయి. 2 ఎస్టాబ్లిష్మెంట్లో ఒక వ్యక్తి వర్క్ చేసాడనమాట. అయితే మీకు ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఐడీస్ ఉన్నా, అక్కడ ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా నేను చెప్పేదే మీరు ఫాలో అవ్వండి. ఓకే. అయితే ఇక్కడ మనకి 2 కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిలో డేట్ ఆఫ్ జాయినింగ్, ఎగ్జిట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కంపెనీ 1/8/20, రెండో కంపెనీ జాయినింగ్ 1/7/20. ఓకే, ఒక మంత్ అనేది మనకి ఇక్కడ ఓవర్లాప్ ఇష్యూ వచ్చిందనమాట. అసలు లెక్క ప్రకారం మనకి ఎట్లా ఉండాలి? ఫస్ట్ కంపెనీ ఎగ్జిట్ అనేది 1/8/20 ఉంటే రెండో కంపెనీలో జాయినింగ్ అనేది 2/8/20 ఉండాలన్నమాట. 2/8/20 ఆ తర్వాత డేట్స్ అనేవి ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే మనకి సర్వీస్ అనేది ఓవర్లాప్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి 1/8/20, 1/7/20. ఓకే. సో ముందుకు వచ్చిందనమాట రెండో కంపెనీ అనేది డేటు. సో దీనివల్ల ఓవర్లాప్ ఇష్యూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న అమౌంట్ ఎట్లా తీయాలి? సో పార్షియల్ విత్డ్రా పరంగా అయితే మీరు అమౌంట్ అనేది ఎట్లయినా తీసుకోవచ్చు, అడ్వాన్స్ పరంగా. ఓకేనా. సో ఏ ఐడి నుంచి అయినా తీసుకోవచ్చు అన్నది, ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా లేకపోయినా కానీ పార్షియల్ విత్డ్రా అనేది ఎంచక్గా తీసుకోవచ్చు. బట్ మనకేంటంటే సర్వీస్ బట్టి మోర్ దెన్ మనకి 5 years అబోవ్ సర్వీస్ ఉందనుకోండి, ఎంప్లాయర్ షేర్ 2 వచ్చేస్తాయి. బట్ 5 years బిలో సర్వీస్ ఉందనుకోండి, ఓన్లీ ఎంప్లాయీ షేర్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఓకేనా. సో దాని ద్వారా అట్లా ఓవర్లాప్ ఇష్యూ ఉన్న దాంట్లో బిఫోర్ మనకి అంటే 5 years బిఫోర్ ఉంటే కనుక సర్వీస్ అనేది, ఓకేనా, బిలో సర్వీస్ ఉంటే కనుక మనకి ఎంప్లాయీ షేర్ మాత్రమే, అంటే మన షేర్ మాత్రమే తీసుకోగలుగుతాం, మిగతా ఉండిపోతుంది అనమాట. అది కూడా మనకి ఇష్యూయే కదా. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఇట్లా ఓవర్లాప్ ఇష్యూ వచ్చిందండి. సో ఓవర్లాప్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కనుక ఈ ఫస్ట్ ఐడి ఏదైతే ఉందో ముందు చెక్ చేసుకోండి. ఓకేనా. అయితే మనకి ఫైన్ సెటిల్మెంట్ అనేది సో లాస్ట్ కంపెనీ నుంచే, ఓకేనా, రెండో కంపెనీ నుంచే అవుతుంది లెక్క ప్రకారం అయితేనే. సో మనం ఈ 2 కంపెనీ నుంచే ఫైన్ సెటిల్మెంట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని వదిలేయండి ప్రస్తుతానికి. ఓకేనా. వదిలేసి ఈ సెకండ్ ఐడి నుంచి మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ మనకి ఒక ఇష్యూ జనరేట్ అవుతుంది. అదేంటి అంటే ఫీల్డ్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తారు. ఏ కారణం చేత అంటే కనుక మీకు ప్రీవియస్లో ఒక మెంబర్ ఐడి ఉంది, ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేశారు. సో దాన్ని మీరు ఈ 2 దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడు మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అది ఇప్పుడు ఏంటంటే వార్నింగ్ ఇస్తారన్నమాట. ఫీల్డ్ ఆఫీసర్ మనకి వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ప్రీవియస్ ఐడి ఉండిపోతుంది కదా, దానివల్ల మనం లాస్ అవుతామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తారు. సో దాని ద్వారా మనకి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. బట్ మీరు రెండోసారి కూడా అప్లై చేశారనుకోండి, అదే వార్నింగ్ రావచ్చు. బట్ మూడోసారి అప్లై చేస్తే మస్ట్ అండ్ షుడ్గా 100% క్లెయిమ్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ముందు వార్నింగ్ ఇస్తారు, మీరు వినకపోతే వాళ్ళు సెటిల్ చేస్తారు. అప్పుడు మీకు ఏమవుతుంది? ఫస్ట్ ఐడిలో ఉన్న అమౌంట్ అట్లనే ఉండిపోతుంది. సో ఇప్పుడు మనకి అదే కావాలి. ఓకేనా. సో రెండో కంపెనీ అనేది మనకి అయిపోవాలి కాబట్టి సో అయిపోయింది, రెండో కంపెనీ అనేది ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మూడో కంపెనీలోకి జాయిన్ అవుతాం. అంటే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి ఈ సూత్రం. ఓకేనా. సో మూడో కంపెనీలోకి మీరు జాయిన్ అయ్యి ఆ ఫస్ట్ కంపెనీని మూడో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఓకే. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎప్పుడైతే ఉద్యోగం మానేస్తారో మూడో కంపెనీలో లేదా ఆ తర్వాత 4వ కంపెనీలో, సో అప్పుడు మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా. ఓకే. సో అట్లా మీరు చేయండి ఒకవేళ మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయాలి ఇట్లా ఓవర్లాప్ ఇష్యూ ఉన్నది అనుకుంటే కనుక. ఓకేనా. సో ఇట్లా మనకి ఓవర్లాప్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఈ 2 దాన్ని మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసి మూడో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ది ఈ 3rd కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నో ఇష్యూ, ఎట్లా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే, సార్ నేను అసలు ఉద్యోగం చేయను, ఇంకా బిజినెస్ చేసుకుంటాను, ఇంకా నేను ఎక్కడ ఉద్యోగం చేయను, నాకు ఉద్యోగం చేసే ఉద్దేశమే లేదు, ఇప్పుడు నేను ఎట్లా తీసుకోవాలి డబ్బులు అని చెప్పేసి అనుకుంటారు. ఇట్లాంటప్పుడే మనకి చిక్కు వస్తుంది అనమాట. ఓకేనా. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ కంపెనీలో ఉన్న అమౌంట్ అనేది పార్షియల్ విత్డ్రా ద్వారా అడ్వాన్స్ అయితే తీసేసుకోండి. ఎంప్లాయీ షేర్ అనేది మీరు ఖాళీ చేసేయండి. ఓకేనా. అవకాశం ఉంటే మీకు సర్వీస్ ఉంటే ఎంప్లాయీ షేర్ మొత్తం హౌసింగ్ ఆప్షన్ ద్వారా తీసేయండి. ఓకేనా.
తీసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ కంపెనీని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు ఫీల్డ్ ఆఫీసర్, ఓవర్లాప్ ఇష్యూ ఉందయ్యా, దీన్ని సరి చేసుకో, ఓవర్లాప్ ఇష్యూ ఉంది సరి చేసుకో అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు వినకుండా మళ్ళీ త్రూ చేశారనుకోండి ట్రాన్స్ఫర్ క్లైమ్ అనేది, వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంకా అంటే ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆఫ్లైన్ ద్వారా ట్రై చేయండి. ఓకేనా? సో ఆఫ్లైన్ ద్వారా ట్రై చేయండి. సో మీకు ఎక్కడైతే ఓవర్లాప్ ఇష్యూ వస్తుందో ఆ ఫస్ట్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ హెచ్ఆర్తో మీరు ఒక క్లారిఫికేషన్ తీసుకోండి. అప్ టు 1 month మీకు ఓవర్లాప్ ఇష్యూ వచ్చిందనుకోండి, దాన్ని సరి చేసుకోవచ్చు. అంటే విత్ క్లారిఫికేషన్ లెటర్ తీసుకొని మీరు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది కూడా ఎంప్లాయీ చేత మీరు రాయించాలి ఒక లెటర్ హ్యాడ్ మీద. ఓకేనా? సో వాళ్ళ లెటర్ హ్యాడ్ మీద వాళ్ళు క్లియర్గా రాయాలన్నమాట, పలానా వ్యక్తి ఈ డేట్న ఎగ్జిట్ అయ్యాడు, బట్ మేము తప్పుగా అనేది 1 month అతనికి కాంట్రిబ్యూట్ చేయడము, లేకపోతే 1 month ఎట్లా ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసాము. సో దీన్ని కన్సల్ట్ చేసుకొని మీరు ఇతనికి ఫైన్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి ఈ ఫస్ట్ కంపెనీ నుంచి మనము ఒక క్లారిఫికేషన్ లెటర్ తీసుకొని ఆఫ్లైన్ ద్వారా మనము ఫైన్ సెటిల్మెంట్కి అటెంప్ట్ చేయాలన్నమాట. ఇట్లా మీకు 2 IDs లేకపోతే 3 IDs ఉంటే కనుక చెప్తున్నాను మామూలుగా. అంటే మీరు ఎక్కడ ఉద్యోగం చేయను ఫైన్ సెటిల్మెంట్ చేస్తాను అనుకున్న సందర్భాల్లో అట్లా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? క్లారిఫికేషన్ లెటర్ తీసుకోండి. సో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో లేదు ఇవన్నీ ఎందుకు మనం ఇవన్నీ పడలేమనుకుంటే కనుక ఫస్ట్ కంపెనీ వదిలేసి సెకండ్ కంపెనీ ఫైన్ సెటిల్మెంట్ చేసుకోండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అయితే ఉద్యోగంలో అప్పుడు అందులోకి ఫస్ట్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఓకేనా అప్పుడు ఫైన్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లేదు మీరు చెయ్యాలనుకుంటే కనుక కనీసం ఒక 6 నెలల పైన సర్వీస్ అనేది ఏదో కంపెనీలో వర్క్ చేసుకోండి. ఓకేనా? చేసుకుని ఒకటో దాన్ని ఈ 3 దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే చెప్తున్నా ఉదాహరణగా, అంటే మీరు బిజినెస్ చేసుకోండి ఓకే, బట్ ఎక్కడైనా ఒక 6 month అబౌవ్ సర్వీస్ ఏదో కంపెనీలో చేసి అప్పుడు మీరు క్లియర్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పాజిటివ్ విత్డ్రా పరంగా మీరు అడ్వాన్స్ పరంగా అయితే ఓవర్లాప్ ఇష్యూ ఉన్నా లేకపోయినా అందులో అమౌంట్ తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దీన్ని ఫాలో అవ్వండి. లేదు మీరు ఎగ్జిట్ డేట్ మార్చుకుంటారంటే కనుక ఎంప్లాయర్తో మాట్లాడుకొని విత్ క్లారిఫికేషన్తో ఓకే, సో జాయింట్ డిక్లరేషన్ ద్వారా మార్చుకోవచ్చు. అప్ టు 1 month అయితే మనకి ఇబ్బంది ఉండదు. బట్ అట్లా కాకుండా 3 months 2 months లేదా 1 year అనుకుంటే కనుక అది అయ్యే పని కాదు. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో చాలామందికి ఇష్యూ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉందో లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు బంద్ చేసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.